హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద ఈ ఊరు మహారాష్ట్రలోని షిరిడీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరిలో ఉండే ఇంట్లకు గాని, బ్యాంకులకు గాని, షాపులకు గాని అసలు డోర్సే ఉండరు. బట్ వాళ్ళు స్లైడర్స్ ని వాడతారు. ఎందుకంటే కుక్కలు, పిల్లులు ఇలాంటివి వాళ్ళ ఇంటిలోకి రాకూడదని. ఈ ఊరిలో అందరూ శనీశ్వరుణ్ణి కొలుస్తారు. ఈ ఊరిలో ఎవరైనా దొంగతనం చేయాలని చూస్తే వారు ఆ శనీశ్వరుని ఆగ్రహానికి బలి కావాల్సిందే. వారు ఈ ఊరి పొలిమేర దాటేలోపు రక్తం కక్కుకొని చనిపోవడం కానీ, గుడ్డివాళ్ళు కావడం కానీ జరుగుతుంది. ఈ స్వామివారి చరిత్ర గురించి చూసుకుంటే చాలా ఏళ్ల ముందు ఈ ఊరికి వరదలు రావడంతో ఈ రాయి ఈ ఊరికి కొట్టుకొని వచ్చింది. అప్పుడు కొందరు ఆవులను కాసేవారు ఈ రాయిని చూసి ఈ రాయిని తీయాలని ప్రయత్నించారు. ఒకడు గట్టిగా గుణపంతో బాధగా ఆ రాయి నుంచి రక్తం వచ్చింది. అది చూసి వారు ప్రజలకు వెళ్లి చెప్పగా వారు కూడా ఆ రాయిని తీయాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఆ రోజు రాత్రి వారికి కలలో శనీశ్వరుడు వారికి దర్శనమిచ్చి నన్ను అక్కడ నుంచి తొలగించమని వారికి చెప్పారు. అది వారు గ్రామస్తులకు చెప్పగా వారు వెళ్లి మళ్లీ ప్రయత్నించగా వారు మళ్లీ విఫలమయ్యారు. ఈసారి కూడా శనీశ్వరుడు వాళ్లకు కలలో కనిపించి నా సొంత మామ, సొంత అల్లుడు వచ్చి నన్ను లేపగానే నేను లేస్తాను అని చెప్పగా సొంత మామ, సొంత అల్లుడు వచ్చి ఆ విగ్రహాన్ని లేపగా ఆ విగ్రహం లేచింది. దానిని వారు ఎడ్లబండి మీద పెట్టుకొని తీసుకు వెళుతుండగా ఆ ఎడ్లబండి ఒక చోట ఆగింది. శనీశ్వరుడు చెప్పిన చోట ఆ ఎడ్లబండి ఆగడంతో శనీశ్వరుణ్ణి అక్కడే ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి శనీశ్వరుడు అక్కడే ఉన్నాడు. శనీశ్వరుడికి అసలు ఆ ఊరిలో గుడియే లేదు. ఎందుకంటే ఆ శనీశ్వరుడే వారికి కలలో చెబుతాడు, నాకు ఎటువంటి గుడి కట్టొద్దు అని. ఆ శనీశ్వరుడు చెప్పడంతో వారు ఎటువంటి మందిరం కానీ, గుడి గాని, గుడిసె గాని అస్సలు కట్టలేదు. ఈ గుడిలో శనివారం నాడు ఎక్కువగా రద్దీ ఉంటుంది. మీరు గాని వెళ్ళాలనుకుంటే శనివారం తప్పక ఏ రోజైనా వెళ్ళండి. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో అంతే అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.